భజరే మానస గురు శరణం దుస్తరభాసాగరతరుణం భజరే మానస గురు శరణం దుస్తరభాసాగరతరుణం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. శుభ గురువారం. ఈ సంక్రాంతి రోజున ఆ బాబా యొక్క ఆశీస్సులు మీ అందరికీ పుష్కలంగా లభించాలని చెప్పి ఈ పండుగ ఎంతో ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వారం సాయిబాబా లీలలు వింటున్నాం కదా. ఈ శుభదినం కూడా మంచి కథను మీకు వినిపిస్తున్నాను. అందరం కలిసి ఆ సాయిబాబా లీలను విని 10 మందికి షేర్ చేద్దాం. అతడికి నిద్ర వచ్చినప్పుడల్లా డోర్ బెల్ మ్రోగేది. ఈ నిద్రపోవడానికి డోర్ బెల్కి ఉండే కనెక్షన్ ఏంటి, అతడు అంటే ఎవరు, ఈ కథలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని వారాల తర్వాత ఏకనాథ్ కాంబ్లే ఆఫీసు వారు డిపార్ట్మెంట్ పరీక్షలు తొందరలో నిర్వహిస్తారని తెలిసింది. అవి పాస్ అయితే కంబ్లేకు ఉన్నతాధికారి క్రింద పదోన్నతి కలుగుతుంది, జీతం కూడా పెరుగుతుంది. 1 వారంలోనే పరీక్ష తేదీ ప్రకటించారు. కంబ్లే పరీక్షలకు తయారవుదామని నిర్ణయించుకున్నాడు. దానికి తగిన టైం టేబుల్ను కూడా రాసి పెట్టుకున్నాడు. కానీ ఇదంతా ఇంటి దగ్గరే చేయాల్సి ఉంది కాబట్టి సరైన వాతావరణం కనిపించడం లేదు. పరీక్షలకి సమయం కూడా చాలా తక్కువ ఉంది. సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. ఒకరోజు తనకు తెలియకుండానే బాబా విగ్రహం దగ్గర నిలబడి ఏడ్చాడు. బాబా, నాకు ప్రమోషన్ రావడానికి కానీ నా కుటుంబ అవసరాల నిమిత్తం సంపాదన ఎక్కువ అవడానికి కానీ నేను ఈ పరీక్షలు తప్పక పాస్ అయి తీరాలి. నేను పరీక్షలు పాస్ అయితేనే బ్రతికి ఉంటాను. పరీక్షలు తప్పితే ఆత్మహత్య కన్నా వేరే మార్గమేమీ లేదు. బాబా, ఇంట్లో ప్రశాంతత సామరస్యం కోసమే కదా మీ విగ్రహం నేను ఇంట్లో పెట్టుకున్నది అనుకున్నాడు. ఇప్పుడు ఏకనాథ్ పరీక్షలకు 15 రోజులు సమయం ఉంది. బాబా దయ వల్ల ఇంట్లో శాంతి నెలకొంది. రాత్రి తొందరగా పడుకొని తెల్లవారుజామున 2 గంటలకే లేచి చదువుకునేవాడు. అలా కష్టపడడం వల్ల బాగా అలసిపోతూ ఉండేవాడు. ఇంకా ఆందోళన కూడా ఉండేది. ఒకవేళ ఒళ్ళు తిరిగితే పోయి స్నానం చేసి వచ్చేవాడు. ఒక రాత్రి మాత్రం బాగా నిద్ర పట్టేసింది, లేవలేకపోయాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. డోర్ బెల్ మ్రోగింది. విని లేచాడు. వెళ్ళి తలుపు తీశాడు. ఎవరూ లేరు. వచ్చి చదువుకోవడం మొదలుపెట్టాడు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. భార్య ఉషకు కూడా ఆందోళన ఎక్కువైంది. అనేక అనుమానాలు వచ్చేవి. ఒకవేళ పరీక్షలు తప్పుతాడేమో, అలాగైతే చనిపోతానని భయపెడుతున్నాడే, ఏం చెయ్యడం అనుకుంటూ బాబాను ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఒక ఫకీరు బాబాలాగే బట్టలు వేసుకొని ఉన్నవాడు తలుపు దగ్గరకు వచ్చాడు. ఆమె ఇంట్లోకి పరిగెట్టి ₹1 నాణ్యం తెచ్చి ఆ నాణ్యాన్ని కాసేపు చేతిలో పెట్టుకుని తిరిగి ఇచ్చేశాడు. అందువల్ల ఆమె మళ్ళీ కొన్ని గోధుమలు, పప్పులు తెచ్చి ఇచ్చింది. కానీ ఫకీరు అవి తీసుకోకుండా, నేనేమీ భిక్ష కోసం మీ ఇంటికి రాలేదు, మరెందుకు వచ్చానంటే నిన్ను భయపడవద్దని చెప్పడానికి, నీ భర్త తప్పకుండా ఈ పరీక్షలు పాస్ అవుతాడని చెప్పడానికి వచ్చాను. కాబట్టి నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త ఇంటికి రాగానే ఇదంతా చెప్పింది. కానీ అతడు ఆమె చెప్పింది సరిగా వినిపించుకోకుండా
వెళ్ళి చదువుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి రాత్రి అతడికి నిద్ర వస్తుందన్న గుర్తుగా ఆవలింత వస్తే డోరు బెల్లు మ్రోగేది. అలాగే తనకి త్రిప్పటగా ఉన్న లేక నిద్రకు ఊగుతున్న బెల్లు మ్రోగుతూ ఉండేది. అలాగే అతడు చదువులో చిన్న విరామం తీసుకున్నా లేక చిన్న పిల్లి కొనుకు పోయిన బెల్లు మాత్రం గట్టిగా స్పష్టంగా మ్రోగేది. అది ఎలా ఉండేదంటే నిజంగానే ఎవరో అదృశ్య వ్యక్తి ఎక్కడో నిలబడి ఏక్నాథ్ చేసే పనులన్నింటినీ గమనిస్తున్నాడా అన్నట్టు ఉండేది. ఇక్కడ జరిగే వింత అదే. ఆ అదృశ్య శక్తి బాబా అని అర్థమవుతూనే ఉంది. బాబా కాక ఇంకెవరలా చేయగలరు? బాబా అనుక్షణం భక్తుల వెంట ఉంటూ వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ సరైన మార్గంలో పెట్టి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళ శ్రేయస్సుని ఎప్పుడూ కాంక్షిస్తూ ఉండేవారు. ఇంత అద్భుతమైన లీల విన్న తర్వాత 10 మందికి తప్పకుండా షేర్ చేస్తాం కదా మనం. అలాగే ఈ సంక్రాంతి పర్వదినాన అందరికీ షేర్ చేస్తారు కదూ. అలాగే ఈ కథ విన్న తర్వాత కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సాయిరామ్ సాయిరామ్ ప్యార్ से बोलो साईराम 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 प्यार से बोलो साईराम. साई कुटुंबम शिरडी साई कुटुंबम కులమతాలు లేనిది కలిసి మెలిసి ఉండేది సాయి కుటుంబం షిరిడి సాయి కుటుంబం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.